ఇంట్లో కొడుకున్నాడు, అలసిపోయి పడుకున్నాడు, లేపి అన్నం పెట్టాలని జ్ఞానం నీకు కూడా లేదా? అయ్యయ్యో, నిన్న సాయంత్రం నీ గదిలోకి వచ్చి చూస్తే మంచం కనపడింది. మంచం అనుకున్నాను, నువ్వన్నమాట. అది మంచం కాదమ్మా, నేనే. చెప్పు తీసుకొడతా. ఆపండి మీ డ్రామాలు. లోపలికి. అరే వెళ్దామా? ఎక్కడికి రా? కాలేజీకి బావా. ఇవాళ ఆదివారం, కాలేజీలు ఉండవు. ఆదివారమైనా సోమవారమైనా కాలేజీలు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి, మేమే వెళ్ళాలి. రేయ్ నాన్న నష్టపెట్టకు, ఇవాళ అడ్మిషన్స్. నిజమా? నమ్ము నాన్న. సరే, అవి అయిపోగానే తిన్నగా ఇంటికి రండి. మధ్యలో సినిమాలు గినిమాలు అన్నారో కాళ్ళు విరగొడతా. అమ్మా అమ్మా, ఓ 100 రూపాయలు ఇవ్వే. ఆ పోపుల డబ్బాలో ఉన్నాయి, తీసుకో. దేనికి రా 100? సినిమాకి. ఏంటి? సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. నువ్వు వద్దన్నావు కదా, ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా. పదమాయా. నేను ఎప్పుడో రెడీరా. వీడు నీ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా. ఇంత రివర్స్ కొడుకుని కన్నావంటే? వాడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేది మీరు, అనేది నన్ను.